హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాల మీద వారు టీడీపీ గుండాలు చేసేటువంటి బలవంతం మీద వారు ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కూడా అంగన్వాడీలు చాలా ప్రముఖ పాత్ర పోషించారు. అయితే వారికి విలేజ్లో ఉండేటువంటి ప్రజలతో ఉన్న అనుబంధంతో కొంచెం ఓట్లు మార్పిడి మాత్రం వారు చేయగలిగారు. అయితే వారు ఎన్నికలకు ముందు కొన్ని ధర్నాలు చేయడంతో ఆ ధర్నాలకు సంబంధించి అప్పటి ప్రభుత్వం చర్చలు జరిగినప్పటికీ అవి కొంచెం అసంపూర్తిగానే ముగిసినాయి. దానివల్ల వాళ్ళు సంతృప్తి చెందలేదు. అయితే 2024 ఎలక్షన్లలో తెలుగుదేశం ప్రభుత్వం గెలిచిన తర్వాత అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచే ఆడపిల్లల మీద ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ప్రముఖంగా అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాల మీద కూడా ఇలాంటి అఘాయిత్యాలు కాదవి బెదిరిస్తున్నారు. మీరు రాజీనామా చేసి వెళ్ళిపోతే మా వారిని పెట్టుకుంటామని చెప్పేసి వారు బెదిరిస్తూ ఉన్నారు. ఈ బెదిరింపులు ముఖ్య కారణమవుతున్నాయి అంగన్వాడీ టీచర్లు వారు ఆత్మహత్య చేసుకోవడానికి. అలాంటివి ఈరోజు అయితే తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో కళ్యాణి అనే అంగన్వాడీ ఆయా గారు ఈ టీడీపీ గుండాలు భయపెట్టడంతో నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపోతావా, లేదా నువ్వు వెళ్ళిపోతే మా మనుషులను తీసుకొచ్చి పెట్టుకుంటామని చెప్పి వారు బెదిరించడంతో ఆవిడ భయపడి చేసేదేం లేక ఒక సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకొని హాస్పిటల్లో జాయిన్ అయ్యి ప్రాణాలతో కొట్టుమిట్లాడుతూ ఉన్నాడు. అలాగే అనంతపురం జిల్లా సత్యసాయి నియోజకవర్గంలో ఓడి చెరువు దగ్గర వీరప్పగారిపల్లెలో అంగన్వాడీ టీచర్ నాగమణి అనే మేడం గారు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాగే టీడీపీ వారు బలవంతం చేసి మీరు రాజీనామా చేసి వెళ్తారా, లేదా మీరు వెళ్తే మా ఉద్యోగులు తెలిసిన వారిని తీసుకొచ్చి పెట్టుకుంటామని చెప్పేసి ఆవిడ మీద బలవంతం చేస్తూ ఉండడంతో ఆవిడ చేసేదేం లేక సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆవిడ కూడా ప్రాణాలతో కొట్టమిట్టాడుతూ ఉన్నారు. ఇలాంటి అంగన్వాడీ టీచర్లు ప్లస్ ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు ఎన్ని జరుగుతున్నప్పటికీ టీడీపీ పార్టీ వారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ ఎవరు స్పందించకపోవడం మాత్రం బాధాకరం. ఎలక్షన్లకు ముందు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆడపిల్లకు ఏం జరిగినా అంతై ఎగిసి కూర్చునే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ ఆడపిల్లల మీద, అంగన్వాడీ టీచర్ల మీద ఇన్ని జరుగుతూ ఉంటే మరి ఎటుపోయారు? ఆడపిల్లకు ఏం జరిగిన ఆరక్షణంలో ఉంటానని అప్పుడు మాటలు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు? మరి ఆడపిల్లలంటే మీకు లెక్కలేదా? ఆ రోజు చెప్పిన మాటలన్నీ నీటి బుడగలేనా అని చెప్పేసి ప్రజలు నోరు కొరుక్కుంటూ ఉన్నారు. మరి ఇప్పటికైనా ఇన్ని రోజుల నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇప్పటికైనా ఇలాంటివి జరగకుండా చూస్తారని, ముఖ్యంగా ప్రభుత్వ మహిళా ఉద్యోగుల మీద ఇలాంటివి జరగడం మాత్రం టీడీపీ వాళ్ళు డైరెక్ట్గా వారిని బెదిరించడం, వారు ఆత్మహత్యలు చేసుకోవడం, వారు మళ్ళీ హాస్పిటల్లో ఉండే ప్రాణాలతో కొట్టుమిట్టడం ఇలాంటివి జరగడం వల్ల వారి కుటుంబాలకు కూడా రక్షణ లేకుండా పోతూ ఉంది. చూడాలి, మరి అర్థం చేసుకొని ఇప్పటికైనా మన ప్రభుత్వం వారు, ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ ఇలాంటివి జరగకుండా చూడాలని, వారి కార్యకర్తలకు ఇలాంటివి చెప్పి వద్దు, ఇలా చేయొద్దు మీరు అని చెప్పేసి ఇలాంటివి ఆపేయాలని చెప్పాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.